హలో అండి. ఈ వీడియోలో మనం రాబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఉపయోగపడే టాప్ 50 జియోగ్రఫీ క్వెషన్స్‌ని చూద్దాం. ఇది మీకు మాక్ టెస్ట్‌లా ఉపయోగపడుతుంది. సో, ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ 50 క్వెషన్స్‌లో మీరు ఎన్ని కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగారో కామెంట్‌లో చెప్పండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కింది నదులను పరిగణించండి. 1 సింధు, 2 బ్రహ్మపుత్ర, 3 గంగా నది, 4 గోదావరి. ఈ నదుల పొడవు ఆధారంగా వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి. ఏ సింధు, బ్రహ్మపుత్ర, గంగా నది, గోదావరి. బి బ్రహ్మపుత్ర, సింధు, గంగా నది, గోదావరి. సి గంగా నది, సింధు, గోదావరి, బ్రహ్మపుత్ర. డి బ్రహ్మపుత్ర, గంగా నది, సింధు, గోదావరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సింధు, బ్రహ్మపుత్ర, గంగా నది, గోదావరి. సింధు నది 3180 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే బ్రహ్మపుత్ర నది 2900 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ తరువాత గంగా నది 2525 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ తర్వాత గోదావరి నది 1465 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. గగ్గర్ నది రాజస్థాన్‌లో అంతమయ్యే ముందు ప్రధానంగా ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది? ఏ హిమాచల్ ప్రదేశ్, బి పంజాబ్, సి హర్యానా, డి ఉత్తరాఖండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హర్యానా. గగ్గర్ నది హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టి హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రం గుండా ప్రవహించి చివరకు రాజస్థాన్‌లో ముగుస్తుంది. దీనిని తరచుగా చనిపోయిన నది అని కూడా పిలుస్తారు. ఇక గగ్గర్ నది యొక్క ఉపనదులు చూసుకుంటే మార్కాంటా మరియు టాంగ్రీ. కింది రాష్ట్రాలలో అత్యధిక జనపనార మిల్లులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ వెస్ట్ బెంగాల్, బి అస్సాం, సి ఆంధ్రప్రదేశ్, డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్. భారతదేశంలోని 94 మిశ్రమ జనపనార మిల్లులలో 70 వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇక జనపనార ఖరీఫ్ పంట. ఇది ఒక ముఖ్యమైన సహజ ఫైబర్ సాగు. గంగా డెల్టా ప్రపంచంలోని జనపనార సాగులో దాదాపు 85% వాటాను కలిగి ఉంటుంది. బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ప్రవేశించేటప్పుడు కింది ఏ ప్రదేశంలో యూ-టర్న్ తీసుకుంటుంది? ఏ కులకంగ్రి, బి లున్వోగాంగ్రి, సి నామ్చా బర్వా, డి నోయిజిన్ కంగ్సాంగ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నామ్చా బర్వా. బ్రహ్మపుత్ర నది టిబెట్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించేటప్పుడు యూ-టర్న్ తీసుకుంటుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న నామ్చా బర్వా నాటకీయ స్థలాకృతికి ప్రసిద్ధి. ఇది హిమాలయాల తూర్పున ఉన్న శిఖరాలలో ఒకటి. అలాగే 7742 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కింది వాటిలో మొక్కల పెరుగుదలకు ఉత్తమమైన నేలగా ఏది పరిగణించబడుతుంది? ఏ ఇసుక నేలలు, బి బంకమట్టి నేలలు, సి లోమ్ నేలలు, డి సిల్ట్ నేలలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి లోమ్ నేలలు. లోమ్ నేల ఇసుక, బంకమట్టి మరియు హ్యూమస్ యొక్క మిశ్రమం. ఇది మంచినీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకే తగినంత ఖనిజ లవణాలు ఉంటాయి మరియు వృక్ష సంపద పెరుగుదలకు ఈ నేలలు అనుకూలంగా ఉంటాయి.
కింది వాటిలో కోపిలి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉంది? ఏ అరుణాచల్ ప్రదేశ్, బి అస్సాం, సి త్రిపుర, డి నాగాలాండ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అస్సాం. కోపిలి జల విద్యుత్ ప్రాజెక్టు అస్సాంలో ఉంది. దీనిని 1988వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇక ఈ ప్రాజెక్టును అస్సాం రాష్ట్ర విద్యుత్ బోర్డు నిర్వహిస్తుంది. ఇక ఈ ప్రాజెక్టు విద్యుత్ కోసం కోపిలి నదిని ఉపయోగించుకుంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న వివాదాస్పద బ్యారేజీ అయిన బాబ్లీ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఏ భీమా నది, బి కృష్ణా నది, సి గోదావరి నది, డి గంగా నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గోదావరి నది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వివాదాస్పద ప్రాజెక్టు అయిన బాబ్లీ బ్యారేజీ గోదావరి నదిపై ఉంది. దీని నిర్మాణంపై తెలంగాణ రాష్ట్రంతో వివాదం తలెత్తింది. ఇక సుప్రీంకోర్టు 2013 సంవత్సరంలో ఈ కేసులో మహారాష్ట్రకు అనుకూలమైన తీర్పును వెలువరించింది. కియోటి జలపాతం ఏ నదిపై ఉంది? ఏ సోన్, బి కెన్, సి బిహాద్, డి మహానది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహానది. కియోటి జలపాతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలోని మహానదిపై ఉంది. ఈ జలపాతం యొక్క ఎత్తు 98 మీటర్లు. ఇది ఇండియాలో 24వ ఎత్తైన జలపాతం. కింది వాటిలో థార్ ఎడారిలో కలిసిపోయిన నది ఏది? ఏ మాహీ నది, బి లూని నది, సి తాపీ నది, డి నర్మదా నది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి లూని నది. లూని నది థార్ ఎడారిలో కలిసిపోయింది. అరావళి శ్రేణిలోని పుష్కర్ లోయలో లూని నది ఉద్భవించింది. ఇది గుజరాత్ రాష్ట్రంలోని రాన్ ఆఫ్ కచ్లో అంతమవుతుంది. సాగర్ ద్వీపం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఏ పశ్చిమ బెంగాల్, బి ఒడిషా, సి ఆంధ్రప్రదేశ్, డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పశ్చిమ బెంగాల్. సాగర్ ద్వీపం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ఈ ద్వీపాన్ని గంగా సాగర్ లేదా సాగర్ ద్వీపం అని పిలుస్తారు. డాంపియర్ హడ్జెస్ లైన్ కింది వాటిలో దేనికి సంబంధించినది? ఏ కాంబే బే, బి పాక్ జలసంధి, సి అండమాన్ మరియు నికోబార్ దీవులు, డి సుందర్బన్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సుందర్బన్స్. డాంపియర్ హడ్జెస్ రేఖ అనేది సుందర్బన్స్ డెల్టా ఉత్తర సరిహద్దును గుర్తించడానికి 1829-1830 సంవత్సరంలో గీసిన ఊహాత్మక రేఖ. ఇది పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల దక్షిణ మరియు ఉత్తర జిల్లాల గుండా వెళ్తుంది. భారతదేశంలో టైడల్ పవర్ యొక్క గరిష్ట సామర్థ్యం కోసం కింది వాటిలో ఏది గుర్తించబడింది? ఏ కాంబే గల్ఫ్, బి కచ్ గల్ఫ్, సి సుందర్బన్స్, డి పాక్ జలసంధి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కాంబే గల్ఫ్. భారతదేశంలో దాదాపు 8500 మెగావాట్ల టైడల్ ఎనర్జీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందులో 7000 మెగావాట్లు కాంబే గల్ఫ్లో, అలాగే 1200 మెగావాట్లు కచ్ గల్ఫ్లో, అలాగే 100 మెగావాట్లు
పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతంలోని గంగా డెల్టాలో ఉన్నాయి. కింది వాటిలో ఏ రాష్ట్ర రాజధానిని ఈస్ట్ స్కాట్లాండ్ అని పిలుస్తారు? ఏ మణిపూర్, బి మేఘాలయ, సి సిక్కిం, డి అస్సాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మేఘాలయ. భారతదేశంలోని మేఘాలయ రాష్ట్ర రాజధానిని షిల్లాంగ్ను ఈస్ట్ స్కాట్లాండ్ అని పిలుస్తారు. సుందరమైన ప్రకృతి దృశ్యం నుంచి ఈ పేరు వచ్చింది. ఇక ఈ ప్రాంతంలో కొండలు, పచ్చదనం, జలపాతాలు ఉన్నాయి. అలాగే సాధారణంగా చల్లని మరియు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. భారతదేశంలోని కింది ప్రదేశాలలో దేని సమీపంలో శివబిలం ఉంది? ఏ ముంబై, బి చెన్నై, సి కొచ్చిన్, డి పూరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముంబై. శంకర్ చటర్జీ మరియు అతని సహచరులు శివబిలంను కనుగొన్నారు. ఇది ముంబైకి పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్న 500 కిలోమీటర్ల వ్యాసం కలిగిన ఉల్కాఘాత నిర్మాణం. ఇక 65 మిలియన్ సంవత్సరాల క్రితం 40 కిలోమీటర్ల వెడల్పు గల తోకచుక్క లేదా ఉల్కా కారణంగా ఇది ఏర్పడింది. దక్షిణ తల్పట్టి ద్వీపం కింది వాటిలో ఏ దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉంది? ఏ ఇండియా మయన్మార్, బి ఇండియా బంగ్లాదేశ్, సి ఇండియా పాకిస్తాన్, డి ఇండియా శ్రీలంక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇండియా బంగ్లాదేశ్. దక్షిణ తల్పట్టి ద్వీపంను న్యూమూర్ ద్వీపం అని కూడా పిలుస్తారు. ఇది బంగాళాఖాతంలో అవక్షేపణ నిక్షేపణ కారణంగా ఏర్పడింది. కింది వాటిలో కొత్తగా స్థాపించబడిన చమురు శుద్ధి కర్మాగారం ఏది? ఏ దిగ్బోయ్, బి పానీపట్, సి ట్రాంబే, డి విశాఖపట్నం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పానీపట్. దిగ్బోయ్ భారతదేశంలోని మొట్టమొదటి చమురు శుద్ధి కర్మాగారం. దీనిని 1899 సంవత్సరంలో స్థాపించారు. ఇక ట్రాంబేను 1955 సంవత్సరంలో స్థాపించగా విశాఖపట్నంను 1957 సంవత్సరంలో స్థాపించారు. ఇక పానీపట్ చమురు శుద్ధి కర్మాగారంను 2002 సంవత్సరంలో స్థాపించారు. ఇండియాలో కొత్తగా మరియు చివరిగా స్థాపించిన చమురు శుద్ధి కర్మాగారం ఇదే. పగ్లాడియా ఆనకట్ట ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ అరుణాచల్ ప్రదేశ్, బి సిక్కిం, సి అస్సాం, డి పశ్చిమ బెంగాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అస్సాం. పగ్లాడియా ఆనకట్టను అస్సాంలోని నల్బరీ జిల్లాలో నిర్మించారు. ఇది బ్రహ్మపుత్ర ఉపనది అయిన పగ్లాడియా నదిపై నిర్మించిన బహుళార్థక సాధక ప్రాజెక్టు. కింది ప్రకటనలో ఏది సరైనది? మొదటిది, నాగాలాండ్ రాష్ట్రంలో కొన్యాక్ భాష మాట్లాడతారు. రెండవది, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం అస్సాంలో ఉంది. మూడవది, భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రం. నాలుగవది, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి భారతదేశంలో ఉంది. ఆప్షన్స్ వచ్చేసి ఏ 1 and 2, బి 1 and 2 and 3, సి 1 and 2 and 4, డి 5 అన్ని 1 2 3 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1 and 2 and 3. ప్రపంచంలోని అతిపెద్ద ఎడారి ఉత్తర ఆఫ్రికాలో ఉంది. ఆ ఎడారి సహారా ఎడారి.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కింది హిల్ స్టేషన్లలో ఏవి ఉన్నాయి? 1 ఛైల్, 2 డల్హౌసీ, 3 లోనావాలా, 4 పచ్మర్హి. ఆప్షన్స్ వచ్చేసి ఏ 1 అండ్ 2, బి 2 అండ్ 3, సి 1 అండ్ 2 అండ్ 3, డి 5 అన్ని 1, 2, 3, 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 అండ్ 2 ఛైల్ మరియు డల్హౌసీ. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హిల్ స్టేషన్లు ఛైల్, డల్హౌసీ, పాలంపూర్ మరియు కులు. లోనావాలా, అంబోలి, ఖండాలా అనేది మహారాష్ట్రలోని హిల్ స్టేషన్లు. అలాగే పచ్మర్హి హిల్ స్టేషన్ మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో ఉంది. దానాపాని మరియు ఐఎన్ఎస్ హమ్లా భారతదేశంలోని కింది ఏ బీచ్లలో భాగం? ఏ అక్సా బీచ్, బి మాండవి బీచ్, సి దండి బీచ్, డి ఉబ్రాత్ బీచ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అక్సా బీచ్. దానాపాని మరియు ఐఎన్ఎస్ హమ్లా అక్సా బీచ్లో భాగం. ఇది ముంబైలోని మలాడ్లోని అక్సా గ్రామంలో ఉంది. ఇక మార్వ్ బీచ్ దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. ఛోటా నాగ్పూర్ పీఠభూమి గురించి కింది వాటిలో సరైనవి ఏవి? 1 ఇది గ్రానైట్ మరియు నీస్ శిలతో తయారు చేయబడింది. రెండవది ఇది మహానది నది పరివాహక ప్రాంతానికి ఉత్తరాన ఉంది. మూడవది ఇది ఖనిజ వనరులలో సమృద్ధిగా ఉంటుంది. నాలుగవది ఇది తక్కువ వర్షపాతం పొందుతుంది. ఆప్షన్స్ వచ్చేసి ఏ 1 అండ్ 3, బి 1 అండ్ 2 అండ్ 3, సి 1 అండ్ 2 అండ్ 4, డి 5 అన్ని 1, 2, 3, 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5 అన్ని 1, 2, 3, 4. ఛోటా నాగ్పూర్ పీఠభూమి మహానది నదీ పరివాహక ప్రాంతానికి ఉత్తరాన ఉంటుంది. ఇందులో గ్రానైట్ మరియు నీస్ శిలతో తయారు చేయబడుతుంది. ఇది మహానది నదీ పరివాహక ప్రాంతానికి ఉత్తరాన ఉంటుంది. అలాగే ఇందులో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. దీంతో పాటు ఇందులో తక్కువ వర్షపాతం ఉంటుంది. కింది వాటిలో భారతదేశంలో బాక్సైట్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఏ ఒడిషా, బి జార్ఖండ్, సి రాజస్థాన్, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిషా. ఒడిషా భారతదేశంలోని మొత్తం ఉత్పత్తిలో సగానికి పైగా వాటా కలిగిన అతిపెద్ద బాక్సైట్ ఉత్పత్తి రాష్ట్రం. మధ్యప్రదేశ్లోని కింది నగరాలలో క్షిప్రా నది ఒడ్డున ఉన్నది ఏది? ఏ ఇండోర్, బి ఉజ్జయిని, సి గ్వాలియర్, డి భోపాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉజ్జయిని. క్షిప్రా నది థార్ జిల్లాకు ఉత్తరాన ఉన్న వింధ్యా శ్రేణిలోని కాక్రీబటి కొండలలో ఉద్భవించి మాల్వా పీఠభూమి మీదుగా ఉత్తరాన ప్రవహించి చంబల్ నదిలో కలుస్తుంది. పవిత్ర నగరం ఉజ్జయిని ఈ నదికి కుడి ఒడ్డున ఉంది. భారతదేశంలోని అమిండివి దీవులు కింది వాటిలో దేనికి ప్రసిద్ధి చెందాయి? ఏ కోరల్ రీఫ్స్, బి అబిసల్ ఫ్యాన్స్, సి సీమౌంట్స్, డి నదీ ముఖద్వారాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కోరల్ రీఫ్స్. అమిండివి ద్వీపం అనేది భారతదేశంలోని లక్షద్వీప్లో ఉన్న
ఒక ద్వీపాల సమూహం. ఇది లక్షద్వీప్కు ఉత్తర భాగంలో ఉంటుంది. ఇందులో అమిని, కద్మాత్, కిల్తాన్, చెల్లుట్ మరియు బిత్రా వంటి చిన్న ద్వీపాలు ఉన్నాయి. కింది వాటిలో తెహ్రీ ఆనకట్టను పోషించే నది ఏది? ఏ. అలకనంద, బి. భాగీరథి, సి. గండక్, డి. షుగ్గర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి భాగీరథి. భారతదేశంలోని ఎత్తైన ఆనకట్ట అయిన తెహ్రీ ఆనకట్ట ఉత్తరాఖండ్లోని తెహ్రీ సమీపంలో భాగీరథి నదిపై నిర్మించిన ఆనకట్ట. కరెంట్ అఫైర్స్ క్విక్ అప్డేట్స్ పొందటానికి అలాగే ఇతర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఛానల్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. తూర్పు నుంచి పడమరకు కింది ప్రదేశాలను అమర్చండి. 1 ముర్షిదాబాద్, 2 గోరఖ్పూర్, 3 భోపాల్, 4 భావనగర్. ఆప్షన్స్ వచ్చేసి ఏ. ముర్షిదాబాద్, గోరఖ్పూర్, భోపాల్, భావనగర్. బి. ముర్షిదాబాద్, భోపాల్, గోరఖ్పూర్, భావనగర్. సి. గోరఖ్పూర్, ముర్షిదాబాద్, భోపాల్, భావనగర్. డి. గోరఖ్పూర్, ముర్షిదాబాద్, భావనగర్, భోపాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముర్షిదాబాద్, గోరఖ్పూర్, భోపాల్, భావనగర్. ముర్షిదాబాద్ వెస్ట్ బెంగాల్లో ఉండగా గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక భోపాల్ మధ్యప్రదేశ్లో ఉండగా భావనగర్ గుజరాత్లో ఉంది. కింది వాటిలో భూకంపాలు సంభవించే అధిక ప్రమాదం ఉన్న ప్రాంతంలో ఏది ఉంది? ఏ. భారత ఎడారి, బి. హిమాలయ ప్రాంతం, సి. తీర ప్రాంతం, డి. మధ్య భారత ఎత్తైన ప్రాంతం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హిమాలయ ప్రాంతం. భారతదేశంలో భూకంపాలు సంభవించే అత్యంత ప్రమాదకర జోన్ 5లో హిమాలయ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో భూకంప తీవ్రత అధికంగా ఉంటుంది. కాశ్మీర్, గౌహతి, హిమాలయ ప్రాంతం భూకంపాలు సంభవించే అధిక తీవ్రత కలిగిన జోన్లో ఉన్నాయి. కింది హిమాలయ కొండలను తూర్పు నుంచి పడమరకు అమర్చండి. 1 డఫ్లా కొండలు, 2 మిరీ కొండలు, 3 అబోర్ కొండలు, 4 మిష్మి కొండలు. ఆప్షన్స్ వచ్చేసి ఏ. డఫ్లా కొండలు, మిరీ కొండలు, అబోర్ కొండలు, మిష్మి కొండలు. బి. మిష్మి కొండలు, అబోర్ కొండలు, మిరీ కొండలు, డఫ్లా కొండలు. సి. అబోర్ కొండలు, డఫ్లా కొండలు, మిరీ కొండలు, మిష్మి కొండలు. డి. మిరీ కొండలు, డఫ్లా కొండలు, మిష్మి కొండలు, అబోర్ కొండలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మిష్మి కొండలు, అబోర్ కొండలు, మిరీ కొండలు, డఫ్లా కొండలు. ఈ అన్ని కొండలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. తూర్పు నుంచి పడమరకు సరైన క్రమం చూస్తే మిష్మి కొండలు, అబోర్ కొండలు, మిరీ కొండలు మరియు డఫ్లా కొండలు. కింది హిల్ స్టేషన్లను పశ్చిమం నుంచి తూర్పుకు అమర్చండి. 1 కులు, 2 షిల్లాంగ్, 3 రాణికేట్, 4 డార్జిలింగ్. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కులు, షిల్లాంగ్, రాణికేట్, డార్జిలింగ్. బి. కులు, డార్జిలింగ్, రాణికేట్, షిల్లాంగ్. సి. కులు, రాణికేట్, డార్జిలింగ్, షిల్లాంగ్. డి.
కులు, షిల్లాంగ్, డార్జిలింగ్, రాణిఖేట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కులు, రాణిఖేట్, డార్జిలింగ్, షిల్లాంగ్. పశ్చిమ నుంచి తూర్పుకు చూసుకుంటే కులు హిమాచల్ ప్రదేశ్లో ఉంది, రాణిఖేట్ ఉత్తరాఖండ్లో ఉంది, డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, ఇక షిల్లాంగ్ మేఘాలయలో ఉంటుంది. భారతదేశంలోని కింది తీర మైదానాలలో కయల్స్ ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? ఏ ఉత్కల్ తీరం, బి మలబార్ తీరం, సి ఆంధ్ర తీరం, డి కొంకన్ తీరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మలబార్ తీరం. కయల్స్ అనేవి తీర ప్రాంతానికి సమాంతరంగా ఉన్న నిస్సారమైన సరస్సుల రకం. కయల్స్ మలబార్ తీర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తాయి. దక్కన్ ట్రాప్స్లో ఎక్కువ భాగం దక్కన్ పీఠభూమిలోని ఏ భాగంలో ఉంది? ఏ మహారాష్ట్ర పీఠభూమి, బి కర్ణాటక పీఠభూమి, సి తెలంగాణ పీఠభూమి, డి హజారీబాగ్ పీఠభూమి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహారాష్ట్ర పీఠభూమి. దక్కన్ పీఠభూమిపై ఉన్న పెద్ద అగ్నిపర్వత ప్రావిన్స్ లాంటి మెట్లను దక్కన్ ట్రాప్స్ అని పిలుస్తారు. ఇది ఎక్కువగా లావాతో కూడి ఉంటుంది. ఇక దక్కన్ ట్రాప్స్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర పీఠభూమిలో ఉంది. కింది వాటిలో గంగా నది ఒడ్డున లేని ప్రదేశం ఏది? ఏ కాన్పూర్, బి ఉత్తరకాశీ, సి ఫతేపూర్, డి భగల్పూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఫతేపూర్. ఫతేపూర్ గంగా నది ఒడ్డున లేదు. ఇది రెండు పెద్ద పవిత్ర నదులైన గంగా మరియు యమునా నది మధ్యన ఉంది. కింది వాటిలో సింధు నది యొక్క లోతైన లోయ ఏది? ఏ పంఖ్వా లోయ, బి వోల్టువై లోయ, సి గిల్గిట్ లోయ, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గిల్గిట్ లోయ. సింధు నది యొక్క లోతైన లోయ గిల్గిట్. గిల్గిట్ లోయ అనేది ఉత్తర పాకిస్తాన్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఒక ముఖ్యమైన లోయ. ఇది కారాకోరం పర్వత శ్రేణిలో ఉంటుంది. కింది శిఖరాలలో ఏది 5 ట్రెజర్స్ ఆఫ్ గ్రేట్ స్నో అని పిలుస్తారు? ఏ లోట్సే, బి గాడ్విన్ ఆస్టిన్, సి కాంచనగంగా, డి ధవళగిరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కాంచనగంగా. కాంచనగంగాను 5 ట్రెజర్స్ ఆఫ్ గ్రేట్ స్నో అని పిలుస్తారు. కాంచనగంగా ప్రపంచంలోనే 3వ ఎత్తైన పర్వతం. సిక్కిం మరియు నేపాల్ సరిహద్దులో తూర్పు హిమాలయాల్లో ఉంది. దీని ఎత్తు 8586 మీటర్లు. సాత్పురా శ్రేణి ఏ ఏ రాష్ట్రాల గుండా విస్తరించి ఉంది? ఏ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు గుజరాత్, బి మహారాష్ట్ర, పంజాబ్ మరియు అరుణాచల్ ప్రదేశ్, సి మధ్యప్రదేశ్, బీహార్ మరియు అస్సాం, డి ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు వెస్ట్ బెంగాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు గుజరాత్. సాత్పురా శ్రేణి అరేబియా సముద్ర తీరానికి సమీపంలో తూర్పు గుజరాత్లో ఉద్భవించి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా ఛత్తీస్గఢ్ వరకు విస్తరించి ఉన్న శ్రేణి. సద్దాం బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ
తమిళనాడు, బి కేరళ, సి మహారాష్ట్ర, డి కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేరళ. సద్దాం బీచ్ కేరళలోని మలప్పురం జిల్లాలో ఉంది. దీనికి మాజీ ఇరాక్ దేశ అధ్యక్షుడు సద్దాం హుసేన్ పేరు పెట్టారు. కింది వాటిలో సాత్పురా శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏది? ఏ గురు శిఖర్, బి ధూప్గర్, సి పచ్మరి, డి మహేంద్రగిరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ధూప్గర్. మధ్యప్రదేశ్లోని మహాదేవ్ హిల్స్లో ఎత్తైన ప్రదేశం ధూప్గర్. ఇది 1352 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బాబా బుడాన్ కొండలు కింది ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి కర్ణాటక, డి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కర్ణాటక. బాబా బుడాన్ శ్రేణి భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో గల పశ్చిమ కనుమలలో ఉన్న పర్వతాల శ్రేణి. బాబా బుడాన్ గిరి శ్రేణిలో కర్ణాటకలోని ఎత్తైన శిఖరాలు ఉన్నాయి. బాబా బుడాన్ కొండలు ఇనుప ఖనిజం తవ్వకాలకు ప్రసిద్ధి చెందాయి. చంబల్ నది కింది ఏ రాష్ట్రాల గుండా ప్రవహించదు? ఏ ఉత్తరప్రదేశ్, బి మధ్యప్రదేశ్, సి రాజస్థాన్, డి గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుజరాత్. చంబల్ నది యమునా నదికి ఉపనది. ఈ నది మధ్యప్రదేశ్ గుండా ఉత్తర ఈశాన్య దిశగా ప్రవహిస్తుంది. ఆ తర్వాత రాజస్థాన్ గుండా ప్రవహిస్తుంది. కింది వాటిలో సరిగా సరిపోలనిది ఏది? ఏ మయూరాక్షి వెస్ట్ బెంగాల్, బి మౌదకా డ్యామ్ ఉత్తరప్రదేశ్, సి ముఖేరియన్ హైడ్రో ఎలక్ట్రో ప్రాజెక్ట్ పంజాబ్, డి కల్లాడ నీటిపారుదల పథకం తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కల్లాడ నీటిపారుదల పథకం తమిళనాడు అనేది తప్పు. ఎందుకంటే కల్లాడ నీటిపారుదల పథకం కేరళలో ఉంది. సాడెల్ శిఖరం కింది ఏ దీవులలో ఉంది? ఏ గ్రేట్ నికోబార్, బి మిడిల్ అండమాన్, సి లిటిల్ అండమాన్, డి నార్త్ అండమాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నార్త్ అండమాన్. సాడిల్ శిఖరం భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తర అండమాన్ ద్వీపంలో ఉంది. ఈ శిఖరం 731 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అలాగే ఇది బంగాళాఖాతంలోని ద్వీప సమూహంలో ఎత్తైన శిఖరం. భారతదేశంలోని కింది పీఠభూములలో అరావళి మరియు వింధ్యా ప్రాంతాలు మధ్య ఉన్న పీఠభూమి ఏది? ఏ ఛోటా నాగ్పూర్ పీఠభూమి, బి మాల్వా పీఠభూమి, సి దక్కన్ పీఠభూమి, డి పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మాల్వా పీఠభూమి. మాల్వా పీఠభూమి సాధారణంగా వింధ్యా శ్రేణికి ఉత్తరాన ఉన్న అగ్నిపర్వత ఎత్తైన ప్రాంతాన్ని సూచిస్తుంది. అరావళి ఈ పీఠభూమికి వాయువ్యంగా ఉంటుంది. ప్రసిద్ధ హిల్ స్టేషన్ కొడైకెనాల్ ఎక్కడ ఉంది? ఏ నీలగిరి కొండలు, బి పళని కొండలు, సి ఎలుకల కొండలు, డి జవాడి కొండలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పళని కొండలు. తమిళనాడులో ఉన్న పళని కొండలు పశ్చిమ కనుమల యొక్క ఒక శాఖ.
దట్టమైన షోలా అడవులు మరియు విశాలమైన టీ ఎస్టేట్లకు పళని కొండలు నిలయంగా ఉంటాయి. కింది వాటిలో భారతదేశం, చైనా మరియు మయన్మార్ల ట్రై జంక్షన్‌గా ఏర్పడే పర్వత కనుమలు ఏది? ఏ. నాథులా, బి. జెలెప్లా, సి. బొమ్డీలా, డి. దిఫు పాస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి దిఫు పాస్. దిఫు కనుమ భారతదేశం, చైనా మరియు మయన్మార్ యొక్క ట్రై జంక్షన్‌గా ఏర్పడే పర్వత కనుమ. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని మెక్‌మహన్ రేఖపై ఉంటుంది. కింది వాటిలో చంబల్ నదిపై నిర్మించని ఆనకట్ట ఏది? ఏ. గాంధీ సాగర్ ఆనకట్ట, బి. జవహర్ సాగర్ ఆనకట్ట, సి. ఇందిరా సాగర్ ఆనకట్ట, డి. రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇందిరా సాగర్ ఆనకట్ట. రాణా ప్రతాప్ సాగర్ ఆనకట్ట రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ జిల్లాలోని చంబల్ నదిపై నిర్మించబడింది. ఇక గాంధీ సాగర్ మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలో చంబల్ నదిపై నిర్మించబడింది. అలాగే జవహర్ సాగర్ డ్యామ్ రాజస్థాన్లోని కోటా జిల్లాలో చంబల్ నదిపై నిర్మించబడింది. ఇక మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదిపై ఇందిరా సాగర్ ఆనకట్ట నిర్మించబడింది. పట్కై కొండలు ఏ పర్వత శ్రేణులకు చెందినవి? ఏ. పూర్వాంచల్, బి. హిందూ కుష్, సి. హిమాచల్, డి. హిమగిరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పూర్వాంచల్. పట్కై కొండలు పూర్వాంచల్ పర్వత శ్రేణికి చెందినవి. పట్కై కొండలు ప్రధానంగా ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. జల్ వికాస్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది? ఏ. గంగా, బి. బ్రహ్మపుత్ర, సి. గోదావరి, డి. నర్మదా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గంగా. జల్మార్గ్ వికాస్ అనేది గంగా నదిపై ఉన్న ఒక ప్రాజెక్టు. దీనిని అలహాబాద్ మరియు హల్దియా మధ్య 1620 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి అభివృద్ధి చేశారు. కొల్లేరు మరియు పులికాట్ సరస్సు మధ్య ఉన్న తీర మైదానాన్ని కింది వాటిలో ఏ పేరుతో పిలుస్తారు? ఏ. ఉత్కల్ మైదానం, బి. కొంకన్ మైదానం, సి. ఆంధ్ర మైదానం, డి. కోరమండల్ మైదానం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆంధ్ర మైదానం. కొల్లేరు మరియు పులికాట్ సరస్సు మధ్య ఉన్న తీర మైదానాన్ని ఆంధ్ర మైదానం అని పిలుస్తారు. ఇది చాలా సారవంతమైన ప్రాంతం. ప్రతి సంవత్సరం నైరుతి రుతుపవనాల సమయంలో కింది వాటిలో తక్కువ వర్షపాతం ఇచ్చే రాష్ట్రం ఏది? ఏ. కేరళ, బి. కర్ణాటక, సి. తెలంగాణ, డి. తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తమిళనాడు. తమిళనాడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సమయంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలంలో ఈశాన్య రుతుపవనాల వలన తమిళనాడులో అధిక వర్షపాతాన్ని పొందుతుంది. ఇండియాలో కింది ప్రాంతాలలో పత్తి సాగుకు అత్యంత అనుకూలమైనది ఏది? ఏ. దక్కన్ పీఠభూమి, బి. ఈశాన్య భారతదేశం, సి. ఇండో గంగా మైదానం, డి. తూర్పు తీర మైదానం.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దక్కన్ పీఠభూమి. పత్తి సాగుకు నల్లరేగడి నేల అనుకూలమైనవి. నల్లరేగడి నేల ప్రధానంగా దక్కన్ పీఠభూమిలో కనిపిస్తుంది. ఇక ఇండియాలో జరిగే మొత్తం పత్తి ఉత్పత్తిలో 70% గుజరాత్, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉత్పత్తి అవుతుంది. సో, ఇదండి ఈరోజు టాప్ 50 జియోగ్రఫీ క్వెషన్స్. మొత్తం 50 క్వెషన్స్‌లో మీరు ఎన్నింటికి కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగారో కింద కామెంట్‌లో చెప్పండి. ఇక ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే కొత్తవారుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.